ఇలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ కొనుక్కొని తింటే ఇంకా బాగుంటుంది. సూపర్ ఉంది. మీరు ఇలా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా రొయ్యలు ఫ్రెష్గా కడుక్కొని దానిలో ఉన్న వేస్ట్ అంతా తీసేసి ఉప్పు పసుపు వేసి నానబెట్టుకున్నాను. కాసేపు నానబెట్టుకున్నాక పొయ్యి మీద ఉడికించుకుంటున్నాను. ఆ వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి. అడుగంటకుండా అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని కాగాక ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కూడా వేసుకున్నాక కొంచెం చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇందాక మనం ఉడకబెట్టుకున్న రొయ్యలు అయితే దానిలోకి వేసుకుందాం. చిన్నగా వేయండి, చిటపట అంట మళ్ళీ మొహం మీద పడిద్ది. ఆ తరువాత బాగా వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. ఇంట్లోనే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, బయటది కూడా కాదు. బయట కల్తీలు ఉంటాయి, అవి మనకి సేఫ్ కూడా కాదు. ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసుకుంటే మనం హెల్తీగా ఉంటాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకోవడం వల్ల ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. కొంతమంది వేసుకోరు, కొంతమంది వేసుకుంటారు. వేసుకుంటేనే బాగుంటుంది. ఆ తరువాత ధనియాల పొడి అయితే వేసుకుందాం. అన్నీ ఇంట్లోనే నూరుకోవాలి మంచిగా. చిన్నులపై కారం కానీ ధనియాల పొడి కానీ ప్రతిదీ ఇంట్లోనే మనం నూరుకుంటే ఆ టేస్టే వేరు. ధనియాల పొడి వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత చిన్నులపై కారం వేసుకుందాం. ఈ చిన్నులపై కారంలోనే ఉప్పు ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా మళ్ళీ ఉప్పు అనేది వేసుకోవసరం లేదు, మీకు తెలుసు కదా. కారం బాగా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకాస్త ఎక్కువ వేసుకోండి. ఆల్మోస్ట్ నేను ఎక్కువే వేసాను అనుకోండి, ఎందుకంటే నేను స్పైసీగా తింటాను. నాకు స్పైసీగా తింటాము చాలా ఇష్టం. ఆ తర్వాత మసాలా వేసుకుందాం. ఈ మసాలా అనేవి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్. దీనిలో ఏమేమి మిక్స్ చేశాను అనేది మీకు కావాలి అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఏ ఫ్రైస్లో కానీ ఏ కర్రీస్లో కానీ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ ఇంగ్రీడియంట్ అనేది. మీకు కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. అంతే అండి, కరివేపాకుతో గార్నిష్ చేసుకుందాం, మంచిగా ఫ్రై చేసుకుందాం, అయిపోయింది. తింటాం, ఒక్కటే ఆలస్యం. ఇంకా ఇక్కడ చేసిన రొయ్యల ఫ్రై మా వీధి చివరి దాకా వెళ్ళిపోయి ఉంటుంది. స్మెల్ అంత బాగుంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ కొనుక్కొని తింటే ఇంకా బాగుంటుంది. సూపర్ ఉంది. మీరు ఇలా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, లవ్ యూ ఆల్.